ప్రభుత్వ స్కూళ్లలో సరైన సదుపాయాలు ఉండవు అనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. ఉచిత విద్య అందిస్తున్నా కూడా తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లకి పిల్లలను పంపిస్తుంటారు. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రం వారు పనిచేసే స్కూళ్ల ముఖ చిత్రాన్ని మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గత ఏడాది 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో ప్రస్తుతం 152 మంది చదువుతున్నారంటే ఓ మాస్టర్ తీసుకొచ్చిన మార్పు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం తాండ్ర బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. జాదవ్ రాజ్ కుమార్ గత ఏడాది జూలైలో పాఠశాలకు బదిలీపై వచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రత్యేక చొరవ చూపారు. సొంత డబ్బులు 1,50,000 వెచ్చించి ప్రొజెక్టర్, 3 కంప్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు బోధించడం ప్రారంభించారు. బడిబాటలో భాగంగా సహచర ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 137 మంది ప్రవేశాలొచ్చాయి.